హలో హ్యాపీ గార్డెనర్స్. నిజంగా మేమందరం లేడీ అడ్మిన్స్ అందరం మిస్ అవుతున్నాము తిరుపతి గార్డెన్ మీట్. చాలా చాలా బాధగా ఉంది. కానీ మరి మీరు న్యూ ఇయర్కి ఇంత దగ్గరలో పెట్టారు. సో ఫ్యామిలీస్ని వదిలేసి రాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. మీ గురించి చాలా విన్నాము. అప్పారావు గారు, వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు తిరుపతి గార్డెనర్స్ చాలా స్మార్ట్, చాలా యాక్టివ్ అని. మీరు అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది సెకండ్ గార్డెన్ మీట్ తిరుపతిలో, అండ్ సెకండ్ టైం కూడా మేము మిస్ అవుతున్నాము. ముచ్చటగా మూడోసారి ఇంకా ఎవరైనా హోస్ట్ చేస్తే ఈసారి మేమందరం ట్రై చేస్తాం రావటానికి. చాలా బాధగానే ఉంది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాము. మీరు అందరు బాగా ఎంజాయ్ చేయండి. షేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ ద మోటో ఆఫ్ హ్యాపీ గార్డెనర్స్. కేరింగ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ షేరింగ్ విత్ ఈచ్ అదర్. ఇది రియల్ లైఫ్లో చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం హ్యాపీ గార్డెనర్స్లో. సో మీరందరూ ఇవాళ చక్కగా ఎంజాయ్ చేయండి. మా అందరి తరఫున అప్పారావు గారు, వెంకటేశ్వరరావు గారు, శివరామ్ గారు వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. మా తరఫున వెంకటేశ్వర స్వామి, మేబీ మాకు ఇంకా పిలుపు రాలేదేమో వెంకటేశ్వర బాలాజీ నుంచి హ్యాపీ గార్డెనర్స్ మీట్స్కి అటెండ్ అవటానికి. సో నెక్స్ట్ టైం బెటర్ లక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మీరందరూ బాగా ఎంజాయ్ చేయాలని నేను డాక్టర్ వి ఇందిరా, వన్ ఆఫ్ ద అడ్మిన్స్ ఆఫ్ హ్యాపీ గార్డెనర్స్. థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. తిరుపతిలో ఉన్న హ్యాపీ గార్డెనర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను మాధవి మోహన్, హైదరాబాద్ బాచుపల్లిలో ఉంటాను. మీ అందరికీ నేను ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. తిరుపతిలో గార్డెన్ మీట్ జరుగుతుందని, ఇంత దూరమైన మన అడ్మిన్స్ ముగ్గురు అక్కడ వస్తున్నారు మీట్ లో పార్టిసిపేట్ చేయడానికి. చాలా మంచి తరుణం ఇది. మేము రాలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాము. మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు గార్డెన్ మీట్ లో. అందరూ మనం మొక్కలు పంచుకుందాం, పెంచుకుందాం, పెంచుకుందాం, పంచుకుందాం అన్న ఒక లైన్ ని మనం అందరం కూడా పాటిద్దాము. అందరూ పచ్చగా మొక్కలు పెంచండి. ఈ మంచి తరుణంలో చిన్న పాట 2 లైన్లు పాడాలనుకుంటున్నాను. మట్టిని తాకిన చేతులకి మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకి పరి పరి దండాలో. నింగి నేల కలయిక, భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొలకెత్తే మొలకల వేడుక. ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసేదెందరో, ఈ పచ్చని పైలంగ పచ్చని ఏరులల్లేదెందరో. మట్టిని తాకిన చేతులకి మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకి పరి పరి దండాలో. ఈ మన ఏడుకొండలవాడి ఆశీస్సులతో గార్డెన్ మీట్ చాలా బాగా జరగాలని, మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. హలో అండి, నా పేరు దుర్గా శిరీష, హెచ్జి అడ్మిన్స్ టీం నుండి. రేపు తిరుపతిలో జరగబోయే మన హెచ్జి గార్డెన్ మీట్కి మేమందరం రాలేకపోతున్నందుకు మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అంటే మేము రాలేకపోతున్నాం, చాలా బాధగా ఉన్నా. మీరందరూ ఈ గార్డెన్ మీట్ని మంచి సక్సెస్ చేయాలని మా అడ్మిన్స్ తరపు నుండి అప్పారావు గారు, వెంకటేశ్వరరావు గారు, శివరామ్ గారు ఇలా వస్తున్నారు కదా, వీళ్ళందరితో చక్కగా సహకరించి ఈ గార్డెన్ మీట్ని చాలా మంచిగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. ఇటు హెచ్జి టీం నుండి అడ్మిన్ దుర్గా శిరీష గారు మీకోసం చిన్న పాట అన్నమాట. 1000 నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. 1000 నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. విష్ గుడ్ లక్. హలో హ్యాపీ గార్డెనర్స్, హలో తిరుపతి, అందరు ఎలా ఉన్నారు? అన్నీ రెడీ చేసుకున్నారా? ఈరోజు జరిగే గ్రాండ్
హ్యాపీ గార్డెన్స్ 33వ గార్డెన్ మీట్ కోసం మేము కొంతమంది అడ్మిన్స్ రాలేకపోతున్నాము. మేము అక్కడ లేము, మిస్ అవుతున్నామని మాకు చాలా ఫీలింగ్ ఉంది. నా వరకు వస్తే నాకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే రాలేకపోయాను. తిరుపతి నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్. నా లైఫ్లో ఎక్కువసార్లు వెళ్ళింది తిరుపతికే. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి దర్శనానికి అక్కడ వెళ్ళడం అనేది ఎవరికైనా చాలా ఇష్టమైన పని. సో తిరుపతి వచ్చే ఛాన్స్ ఏది మిస్ చేసుకోను, కానీ ఈసారి మాత్రం రాలేకపోతున్నాను. మన హ్యాపీ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే ఏ మీటింగ్ అయినా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ జరిగినా, హైదరాబాద్లో అయినా, తిరుపతిలో అయినా, వైజాగ్ అయినా, నల్గొండ, సిద్దిపేట, లోకల్, హైదరాబాద్ ఎక్కడ జరిగినా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. సో ఇవాళ మీ అందరూ కలిసి ఈరోజు గార్డెన్ మీట్ కూడా బాగా జరుపుకోవాలని, చాలా అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. సరే, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఇంకో గార్డెన్ మీట్కి తప్పకుండా వస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అందరూ ఎంజాయ్ చేయండి. గుడ్ డే. హలో తిరుపతి హ్యాపీ గార్డెనర్స్ అందరికీ కూడా 33rd గార్డెన్ మీట్ జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడాను కంగ్రాచులేషన్స్ అండి. మేమందరం కూడా వద్దాం అనుకున్నాము, కానీ రాలేకపోతున్నాం. కానీ మీరేమీ అనుకోకండి, ఎందుకంటే మాలో ఉన్న జోష్, ఉత్సాహం, హుషారు ఇంకేదైనా సరే అదంతా కూడా ధూమ్ధామ్ చేయడానికి వెంకీ సార్కి, అప్పారావు సార్కి, శివరామ్ గారికి ఇచ్చి మరీ పంపిస్తున్నాం. సో వాళ్ళు ఫుల్గా మీకు జోష్ వచ్చేలాగా మీకు చేస్తారు. సో ఆఫ్ కోర్స్ గార్డెన్ గ్రూప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడాను మీరందరూ కూడా ఆ పాజిటివ్ వైబ్స్ చూసినా, షేరింగ్స్ చూసినా, నాకు అది కావాలనగానే మీరు ఇస్తామని అనగానే అబ్బా అసలు ఏమన్నా ప్రేమాప్యతలు ఉన్నాయండి. నిజానికి తిరుపతి వారందరూ కూడా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఆ ఏడుకొండల స్వామి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి. అసలు తిరుపతికి రాగానే ఒక గుడ్ వైబ్స్ వస్తాయండి ఎప్పుడు కూడాను మేము వచ్చినప్పుడల్లా. సో చాలా హ్యాపీగా ఉంటుంది. తిరుపతిలో మన హ్యాపీ గార్డెనర్స్ ఈ యొక్క గార్డెన్ మీట్ జరుగుతున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో ఈ గార్డెన్ మీట్ డెఫినెట్గా 100% సక్సెస్ అవుతుంది. సో ధూమ్ ధామ్ చేయండి, ఫుల్ అల్లరి చేయండి, ఫుల్ జోష్తో మీ యొక్క డౌట్స్ కానీ ఏదైనా సరే మీకు ఏమైనా అనిపించినా కూడాను ఇమీడియట్గా మన సీనియర్ అడ్మిన్స్ని అడగండి, వాళ్ళు క్లారిఫై చేస్తారు. అలాగే మీ ప్లాన్స్ని కూడా చాలా చక్కగా చిన్నపిల్లల్లాగా షేర్ చేసుకోండి, ఓకేనా. ఇంతకీ నేను సాగరిక అండి, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ బట్ మీరు తిరుపతి హ్యాపీ గార్డెన్స్ మెంబర్స్ అందరూ కూడా నాకు తెలుసండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ గార్డెన్ మీట్ ఫుల్ ధూమ్ ధామ్ 100% సక్సెస్ అవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్, బాయ్. హ్యాపీ గార్డెనర్స్, హలో తిరుపతి. నేను షేక్ జానీ, వన్ ఆఫ్ ద అడ్మిన్ ఆఫ్ హ్యాపీ గార్డెనింగ్ గ్రూప్ అండి. సో 33వ గార్డెన్ మీట్ తిరుపతిలో అటెండ్ అవుతున్న మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రేపు రాలేకపోతున్నాను గార్డెన్ మీట్కి. బట్ మా అడ్మిన్ టీమ్ చీఫ్ అయినటువంటి అప్పారావు గారు, వెంకటేశ్వరరావు గారు, శివరామ్ గారు అటెండ్ అవుతున్నారు. సో వారందరికీ కూడా మీరు సపోర్ట్ చేయండి, ఈ గార్డెన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. సో బాగా ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.